ద్వారకలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి భార్యకు బిడ్డ పుట్టగానే పురిట్లోనే వాళ్ళు మరణిస్తుండేవారు. అలా 8 మంది శిశువులు పుట్టడం, తర్వాత చనిపోవడం చూసిన బ్రాహ్మణుడు ప్రతిసారి ఆ మృత శిశువును తీసుకుని రాజైన ఉగ్రసేనుడి భవనం ముందు పెట్టేసి దీనికి కారణం పాలకులేనని తిడుతూ ఏడుస్తూ వెళ్ళిపోయేవాడు. 9వసారి అలా రాజు సభాద్వారం దగ్గర తిడుతూ ఉన్న బ్రాహ్మణుని అర్జునుడు చూసి అతడి సంతానాన్ని ఎలాగైనా రక్షిస్తానని, లేదంటే అగ్నిప్రవేశం చేస్తానని అర్జునుడు మాటిస్తాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, ఈ పనిని నువ్వు చేయలేవంటే దానికి అర్జునుడు, మృత్యుదేవతతో పోరాడైనా సరే నీ కొడుకులను వెనక్కి తెస్తాను, లేదంటే అగ్నిప్రవేశం చేస్తాను, నన్ను నమ్ము అని అంటాడు. బ్రాహ్మణుడి భార్య 10వ బిడ్డను ప్రసవిస్తున్న సమయానికి అర్జునుడు అక్కడికి వెళ్లి సూతికా గృహం చుట్టూ బాణాలతో కవచంలా చేస్తాడు. బాలుడు పుట్టి ఏడ్చిన కాసేపటికే బిడ్డ శరీరంతో సహా ఆకాశంలోకి వెళ్లి మాయమవుతాడు. అది చూసిన బ్రాహ్మణుడు, ఇంతకుముందు మృత శరీరమైన మిగిలేది, ఈసారి అదీ లేదని అర్జునుణ్ణి నిందిస్తాడు. అప్పుడు అర్జునుడు తన యోగశక్తిని ఉపయోగించి యమలోకం, రసాతలం, స్వర్గలోకం అలా అన్ని లోకాలు వెతికిన బ్రాహ్మణుడి సంతానం ఎక్కడా కనిపించదు. అది అవమానంగా భావించిన అర్జునుడు తిరిగి వచ్చి అగ్నిప్రవేశం చేయబోతుండగా కృష్ణుడు ఆపి రథంలో ఎక్కించుకుని పడమర వైపుగా తీసుకెళ్తాడు. ఆ రథం 7 ద్వీపాలను, 7 సముద్రాలను, లోకాలన్నింటిని దాటి ఒక చీకటి ప్రదేశంలోకి వెళ్తుంది. చీకటిలో గుర్రాలకు దారి కనబడకపోతే కృష్ణుడు సుదర్శన చక్రాన్ని వదిలి దాని వెలుగులలో కృష్ణుడి గుర్రాలు రథాన్ని ఒక బిలంలోకి తీసుకెళ్తాయి. అక్కడ ఋషులు, యోగులు, సిద్ధులు సేవిస్తూ పుష్టి, శ్రీ, కీర్తి, అజ అనే శక్తులతో చక్రాది ఆయుధాలను ధరించి 1000 పడగల శేషశయ్యపై మహావిష్ణువు దర్శనమిచ్చాడు. అర్జునుడు ఆశ్చర్యంతో చేతులు జోడించి నమస్కరించి ఓంకారాన్ని జపిస్తాడు. మిమ్మల్ని చూడాలనే బ్రాహ్మణుడి పిల్లలను ఇక్కడికి తెచ్చానని, భూభారాన్ని తొలగించి తిరిగి నా దగ్గరకు వచ్చేయమని శ్రీ విష్ణువు చెప్తారు. తర్వాత బ్రాహ్మణ పుత్రులను వెంట పెట్టుకుని ద్వారకకు తిరిగి వచ్చి బ్రాహ్మణుడికి వారిని అర్జునుడు అప్పగిస్తాడు. అర్జునుడికి విష్ణులోకాన్ని దర్శింపచేసిన శ్రీకృష్ణుడి అద్భుతమైన లీల.